అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో పాలమూరు రంగారెడ్డి సంబంధించి నిన్న కేసీఆర్ మాట్లాడారు. మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసారా? చూసానండి. ఓకే ఓకే ఏంటి ఆయన మాట్లాడింది కరెక్టా? ఎవరి హాయంలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుద్ది, ఎవరి టైంలో న్యాయం జరుగుద్ది? గతంలో దీని మీద మీరు కోర్టు కేసులు కూడా వేసి ఉన్నారు కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి పాలమూరుకు నీళ్ళు రావాలంటే? ఇప్పుడు ఇది లేట్గా అయినా సరే ఇవాళ కేసీఆర్ గారు ముందుకొచ్చి ఈరోజు ఈ మా పాలమూరును పట్టించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రారంభించబట్టే అప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కటే నేను ఎంత బాధపడుతున్నానంటే 2 సంవత్సరాలు మన 7వ తారీఖు కంప్లీట్ అయిందండి. ఇంతవరకు ఇప్పుడు ఈ మొత్తము నార్లాపూర్ లో ఫస్ట్ లిఫ్ట్ ఉంటే రిజర్వాయర్ ఉంటే ఇప్పుడు ఉద్దండాపూర్ లో లాస్ట్ రిజర్వాయర్ 5వ రిజర్వాయర్ ఉంది. నార్లాపూర్ గాని ఏదుల గాని ఈరోజు వట్టెం గాని కర్వెన గాని దాని తర్వాత ఉద్దండాపూర్ గాని ఎంత దురదృష్టం మా ప్రజలదంటే ఇప్పుడు కండ్యూట్ ఓన్లీ అంటే ప్రధాన కాలువ మాత్రమే నిర్మించబడింది. దాని మీద లిఫ్ట్లు నిర్మించబడ్డాయి, టనల్స్ నిర్మించబడ్డాయి, కెనాల్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రధాన అంటే కండ్యూట్ అంటారు దాన్ని, ప్రధాన కాలువనే నిర్మించబడింది, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు సున్నపురాళ్ళ తాండా అని కొల్లాపూర్ కు దగ్గర ఉంటది. సున్నపురాళ్ళ తాండా నుండి కుడికిల గ్రామానికి 3.5 కిలోమీటర్లు ఈ రోజు గత అంటే ప్రభుత్వంలో ఆ పని అసంపూర్తిగా ఉండింది. దాన్ని ఈ 2 సంవత్సరాల ఒక కప్పిచ్చికడు మట్టి కూడా తీయకపోతే నేను అక్కడికి వెళ్ళి ఆ కాలువ పోంటి నేను వచ్చేసి ప్రెస్సులు పెట్టి ముఖ్యమంత్రికి మంత్రులకు ఉత్తరాలు రాసి అధికారులతో మాట్లాడి అరే ఏందయ్యా ఇప్పుడు కనీసం మీరు ఈ కాలువను పూర్తి చేసుకుంటే మోటార్లు ఒక 4 మోటార్లు అక్కడ ఫస్ట్ లిఫ్ట్ లో దాంట్లో ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు ఏదులలో ఒక 5, ఒట్టెంలో ఒక 5, కర్వెనకు అవసరం లేదు కాలువ ద్వారానే పోతుంది. ఉద్దండాపూర్ లో కూడా ఒక 3 ఏమో మోటార్లు ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు కనీసము ఇలా అన్ని దానికి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వనందుకు ఈ 3.5 కిలోమీటర్లు ఈరోజు ఈ కాలువ ప్రధాన కాలువ ఆగిపోయినందుకు మేము నీళ్ళని తోడుకోలేకపోయినాం. లేకపోతే ఈ రోజు మాకు కనీసం ఇంత సముద్రంలోకి ఇంత జలం పోయింది, మేము కనీసం ఈ మోటార్ల ద్వారానైనా ఒక దాదాపు 70, 80, 100 రోజులు మేము కొట్టుకునే అవకాశం ఈ సంవత్సరం ఉండింది. అంటే రోజు కనీసం 1.5 టీఎంసీ వాటర్ మేము అంటే తీసుకున్నాను. ఒక కనీసం రోజు 1 టీఎంసీ తీసుకున్నాను కూడా 100 టీఎంసీలు మేము రిజర్వాయర్లో నింపుకుంటుంటే ఒక ఆనందం ఉంటుండే. రైతులకు భూగర్భ జలాలు పెరుగుతుండే, అవసరం వస్తే తూములు ఉన్న దాంట్లోకి వెళ్ళి నీళ్లు వదిలిపెడితే కొత్త పంటలకు కూడా అంటే అనువుగా ఉంటుండే. ఇప్పుడు 2వ పంటకు కూడా దురదృష్టం ఏంటంటే దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అలా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లాకు వస్తాడు, 6 ప్లేసులు తిరగనీకే హెలికాప్టర్లా వస్తాడు, దిగుతాడు, మళ్ళీ ఎక్కుతాడు, దిగుతాడు, ఎక్కుతాడు. కానీ నాగర్ కర్నూలుకి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు. నాగర్ కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్ ఎంత దూరం ఉంటుందండి? ఆ ఒట్టెము రిజర్వాయర్ కాడ పంపులు మునిగిపోయినాయి, నీళ్లులో ఉన్నాయి, పూర్తిగా నీళ్లులో పంప్ హౌసే మునిగిపోయింది మొత్తం. ఆ కనీసం వాటికి పోయి విషయం కూడా తెలుసుకోకుండా ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయిండు, నాగరికల్లా ప్రెస్ పెట్టిండు, వెళ్ళిపోయిండు. అంటే ఈ రోజు వీళ్ళకు ఏమి పట్టి లేదు. ఇవాళ ప్రధానికి హెలికాప్టర్లు ఎందుకండి మంత్రులకు? ఇప్పుడు ఇది అంటే వృధా ధనం ఖర్చు పెడుతున్నారు కానీ ఉపయోగం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. మా పాలమూరు విషయం వచ్చినందుకు ఇది ఒక విషయం ముఖ్యమైనది చెప్పాలి. ఆడ 5 మోటార్లు 30 మెగావాట్లు ఉంటే 2 మోటార్ల కంటే 3వ మోటార్ ఆన్ చేస్తే కాలువ ఎత్తిపోతుందండి. అది నేను ఆ రోజు అసెంబ్లీలో కొట్లాడినాను, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఈ నేటి వరకు ఆ కాలువను పెద్దగా చేసుకునేది అదే లేదు, ఆ నీటిని వినియోగించుకున్నది
అక్కడనేమో ప్రాజెక్టులు అయిపోతున్నాయి ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో. వాళ్ళంతా చురుగ్గా ఈడ కనీసం కాలువ సామర్థ్యాన్ని పెంచుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఒకటి సార్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ కాకపోవడానికి కారణం నాగం జనార్దన్ రెడ్డి. ఆయన కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? దీనంతా అంటే మూర్ఖులు ఇంకోరు ఉండరండి. నేను ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా, హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ పనులు ఆపమని కానీ ఏది చెప్పలేదు. మీరు చేస్తున్న ఈ అవినీతిని ఇలా సుప్రీంకోర్టు అని తేలిందండి. 532 కోట్ల రూపాయలకు ఒక అంటే ప్యాకేజీ అనుకోండి, ఏదైనా ప్యాకేజీ అనుకోండి, 532 కోట్లే ముట్టింది మాకనేమో వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? బిహెచ్ఎల్ వాళ్ళు. ప్రభుత్వం ఎంత పే చేసిందంటే 2557 కోట్లు పే చేసింది. మళ్ళీ ఇంత అవినీతి ఉన్నప్పుడు నేను అవినీతి మీద పోరాడితే దానికి దీనికి సంబంధం ఏముందండి? ఏ చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, ఏ మంత్రి వస్తారో రమ్మని చెప్పండి, ఏ అధికారులు వస్తారో రమ్మని చెప్పండి. ఇలా ఇది మానుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా ఇవాళ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఉండే ప్రభుత్వాన్ని, అరే ఇది కంప్లీట్ చేసుకొని రిజర్వాయర్లు పెట్టుకొని నీవు ఇంతవరకు రిజర్వాయర్లకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కినాలు ఎక్కడ పోవాలి, ఏ ఎకరాకు ఏ దానికి వెళ్ళి ఇవ్వాలి, ప్రధాన కాలువలు కావాలి, రిజర్వాయర్లకు వెళ్ళి కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటరీస్ కాలే, పంట కాలువలు కాలే, ఏది ఇంతవరకు అసలు మీ దగ్గర ఒక ప్రణాళికనే లేకుండా ఉంటే ఇంత దురదృష్టం కాదండి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని. ఇవాళ ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. ఆయన చేసే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లానే కదా, పాలమూరు జిల్లానే కదా, ఎందుకు ఆయన పాలమూరు జిల్లాకు అన్యాయం చేసుకుంటారు రేవంత్ రెడ్డి సొంత జిల్లా? దురదృష్టం సార్, ఇక్కడ పాలమూరులో ఏదుల రిజర్వాయర్కి వెళ్ళంట ఆ రోజు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ పాలమూరుకు గండికొట్టి తీసుకుపోతారంటే వద్దండి, వాళ్ళని డైరెక్ట్ గా తీసుకుపోమని చెప్పండి, కావాలంటే శ్రీశైలంకి వెళ్ళి వాళ్ళని కూడా డిండికి తీసుకుపోమని చెప్పండి అంటే ఆయన ఒక జీవో కూడా ఇచ్చిండు. మళ్ళీ ఇవాళ వీళ్ళకి ఏమైంది, మళ్ళీ తీసుకొని వచ్చి ఏదోకెళ్ళి గండికొట్టి తీసుకొని పోతుండ్రు అంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క ఎంపీ నోడి పెట్టోడు లేడండి. మా దురదృష్టం ఏంటంటే ఇలా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నేను కూడా మొత్తం టోటల్ జిల్లా తిరగాలనుకుంటున్నా. ఇది నా ఒక నాగర్ కర్నూలుకో లేదు, ఒక మహబూబ్నగర్ కాదు, చాలా రంగారెడ్డి కానీ ఇది అంటే నల్గొండలో 30,000 ఎకరాలకు ఇచ్చేది ఉంది యాజ్ పర్ ది ఎస్టిమేట్స్. కానీ ఇంత నిర్లక్ష్యం అయితే ఈ ప్రభుత్వానికి పనికిరాదండి. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో, వెంటనే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉందో అంటే కాలువలు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్, పిల్ల కాలువలు అన్ని కూడా పూర్తి చేయించండి. కనీసం ఈ 3 ఏళ్ళైనా చేపించి పుణ్యం కట్టుకోండి, రైతులను ఆదుకోండి. ఇవాళ 90 టీఎంసీల నీళ్లు ఇప్పుడు మనం ఎందుకు మనకు రావు అవి? ఇప్పుడు 90 టీఎంసీల నీళ్లు మనకు ఇప్పుడు 12,30,000 ఎకరాలకు గాను మీరు 45 టీఎంసీలు ఎట్లా అడుగుతారండి? ఈ మంత్రి గారికి ఏం అవగాహన ఉందనే చాలా విచిత్రమైన పరిస్థితి కదా. ఎన్ని టీఎంసీలు రావాలి? పాలమూరుకు ఎన్ని టీఎంసీలు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం 100 టీఎంసీలో 90 టీఎంసీలు వస్తే మేము ఎట్లనో కొద్దిగా అంటే కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొద్దిగా పంట పొలాల్లో మార్పులు పొరి కాకుండా వేరే ఇతర ధాన్యాలను వేసుకొని దాన్ని మేము ఆ ఎకరేజ్ ఏదైతే ఇస్తున్నామో అది కంప్లీట్ కావాలి. 100 టీఎంసీలు అంటే 10 లక్షల ఎకరాలు దాదాపు. 100 టీఎంసీల 10 లక్షల ఎకరాలు కాకుండా 12టికి చేసుకుంటాం, 13టికి చేసుకుంటాం అండి. కొద్దిగా ఈ ఆరుతడి పంటలకి ఇట్లా వేసుకుని ఇవాళ మా దగ్గర అక్కడ ఏది షాద్నగర్ పోయేటందుకు ఒక లిఫ్ట్ ఆ రోజు మేము అనుకున్నాం. అప్పుడు ఆ లిఫ్ట్ ఇంతవరకు వీళ్ళు వచ్చినా చేపట్టచ్చు కదండి. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఆడికెళ్ళే పోతాయి నీళ్లు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.